నమస్తే, నేను మీ సంతోష్ శర్మ, అడ్వకేట్. జీవిత భాగస్వామిని పోషించాల్సిన బాధ్యత భర్త యొక్క ప్రాథమిక విధి. ఆస్తుల సృష్టి కోసం తీసుకున్న రుణాల చెల్లింపులు భరణం యొక్క బాధ్యతను తగ్గించడానికి ఆధారం కాదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక కేసులో భార్యాభర్తలు ఇద్దరు కూడా సంవత్సరం కూడా తిరగకుండానే విడిపోయారు. విడిపోయిన తర్వాత భార్య భర్త పైన 50,000 రూపాయలు డిమాండ్ చేస్తూ మెయింటెనెన్స్ కేసు వేసింది బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 144 కింద ఫ్యామిలీ కోర్టులో. అయితే ఆ ఫ్యామిలీ కోర్టు 8,000 రూపాయలు నెలకు గాను భార్యకు కట్టవలసిందిగా భర్తను ఆదేశించింది. అయితే ఇది సరిపోక భార్య హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు భర్త వాదనలు, ఆస్తుల సృష్టి కోసం నేను రుణాలు చెల్లించవలసిందని పేర్కొన్నప్పటికీ హైకోర్టు దానిని 15,000 రూపాయలకు ఎన్హాన్స్ చేస్తూ ఆర్డర్ ఇచ్చింది. దీనిపై కూడా సంతృప్తి చెందినటువంటి ఆ భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు భార్య తరపు వాదనలు, భర్త తరపు వాదనలు విని ఆస్తుల సృష్టి కోసం రుణాల చెల్లింపులు ఉన్నప్పటికీ కూడా అవేవి కూడా ఈ మెయింటెనెన్స్ లయబిలిటీని తప్పించడానికి గ్రౌండ్గా కావు అని స్పష్టం చేస్తూ, వివాహ సంబంధంలో కొనసాగినప్పుడు భార్య యొక్క మెయింటెనెన్స్ ఎలాగైతే ఉందో, స్టేటస్ ఎలాగైతే ఉందో, దానికి సమానమైనటువంటి మెయింటెనెన్స్ ఇచ్చే బాధ్యత భర్తదిగా పేర్కొంటూ ఈ 15,000 రూపాయల మెయింటెనెన్స్ను 25,000 రూపాయలకు పెంచుతూ ఆర్డర్ చేసింది. భాగస్వామిని పోషించే బాధ్యత భర్త యొక్క ప్రాథమిక విధి అని కూడా పేర్కొంది. దీపా జోషి వర్సెస్ గౌరవ్ జోషి కేసులో. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.